అందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. కాబట్టి లేట్ చేయకుండా వివరాలు అయితే తెలుసుకుందాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే చూసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏపీలో కొత్తగా పింఛన్ మంజూరు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మొత్తం మీద చూసుకున్నట్లయితే 965 మందికి జూన్ 1 నుంచి కొత్తగా పింఛన్లు అయితే పెంపు. మరి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కూడా కొత్తగా పింఛన్లు అయితే మంజూరు చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 965 మందికి ఈ యొక్క పింఛన్లు అయితే మంజూరు అయ్యింది. గత ఏడాది మార్చి తర్వాత కిడ్నీ, లివరు, గుండె మరి ఇవన్నీ కూడా చాలా వరకు కూడా కుష్టి వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ యొక్క పింఛన్ల కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 965 మంది దరఖాస్తు అయితే చేసుకోగా అందరికీ కూడా పింఛన్లు అయితే వచ్చాయి. మరి వీరికి జూన్ 1 నుంచి ఈ యొక్క నెల మరి వస్తున్న నెల 10,000 రూపాయల చొప్పున అయితే ఇస్తున్నట్లుగా మనకి అధికారికంగా ప్రకటన అయితే వచ్చేసింది. సామాజిక పింఛన్లు ఇచ్చినట్లుగా వీరికి స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది పింఛన్లు పంపిణీ అయితే చేస్తారు. ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి నెలకు మనకు చూసినట్లయితే కనుక 93.34 లక్షల వ్యాయం కానుందని తేల్చారనమాట. అంతేకాదు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ దరఖాస్తు చేసుకున్న వారికి ఏ నెలకు ఆ నెల వైద్య ఆరోగ్య శాఖ ఆమోదం తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి అదేవిధంగా కేంద్రం పక్షవాతంతో మంచానికి పరిమితులైన వారు, అదేవిధంగా కండరాల వ్యాధితో బాధపడే వారికి, తలసేమియా, మరి సికిల్ సెల్, మరి కొన్ని వ్యాధులు అయితే ఉన్నాయి. తీవ్రమైన హిమోఫిలియా వంటి వ్యాధులతో బాధపడే వారిని దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీరికి కొత్తగా పింఛన్ మంజూరు చేయాలంటే సదరం సర్టిఫికేట్ అయితే సమర్పించాలి. అంతేకాదు, ఆ పైన మనం చూసినట్లయితే మరి తెలిపిన వ్యాధులతో బాధపడుతున్న వారిలో అందరిలో కూడా మరి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇక 2025 మార్చి తర్వాత 1217 మంది పింఛన్ల కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారు. వీరందరికీ కూడా సదరం సర్టిఫికేట్ రాగానే ఆ మరుసటి నెల నుంచే పింఛన్ పంపిణీ అయితే చేయనున్నారు. వీరిలో కూడా పింఛన్లకు సంబంధించి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మరి పక్షవాతంతో మంచానికి పరిమితులైన వారికి కూడా, తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడే వారికి కూడా 15,000 రూపాయలు చొప్పున పింఛన్ అయితే పంపిణీ చేయనున్నారు. మొత్తం మీద వీరందరికీ కూడా జూన్ అంటే వచ్చే నెల 1 నుంచి వీరందరికీ కూడా ఉంటుందని చెప్పేసి మనకి అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు, అధికారికంగా వచ్చిన అప్డేట్ అనమాట ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే డైలీ ఫాలో అవ్వండి.